అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు, ఎప్పుడు, ఎలా జరుపుకుంటారో ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణు యొక్క ద్వారపాలకులైన జయ విజయులు సనక సనందాదుల చేత శపించబడి ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు. జయ విజయులను శాపవిముక్తుల్ని చేయడానికి, ఇంకా దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తన దశావతారాల్లోని 8వ అవతారంగా శ్రీకృష్ణునిగా దేవకీ వసుదేవులకు మధురలో కంసుని యొక్క చెరసాలలో శ్రావణ మాసంలోని బహుళపక్షంలోని అష్టమి నాడు అనగా కృష్ణపక్షం అష్టమి నాడు జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకీ మాతకు 8వ సంతానంగా కృష్ణపక్షంలోని 8వ రోజు అనగా అష్టమి రోజున జన్మించాడని, వీటన్నింటి కారణంగా శ్రీకృష్ణుని పుట్టినరోజుకు కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అనే పేరు వచ్చింది. హిందువుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన పండగల్లో ఒకటి శ్రీకృష్ణాష్టమి. భారతదేశం అంతటా ఈ పండగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ పర్వదినానికి గోకులాష్టమి, శతమానమాట, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి, జన్మాష్టమి వంటి విభిన్న పేర్లు ఉన్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమిలోని అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ఉట్టి కొట్టే పండగ. ఈ వేడుక శ్రీకృష్ణునికి అత్యంత ఇష్టమైన కార్యకలాపం. ఇక్కడ యువకులు బృందంగా ఏర్పడి పెరుగుతో నిండిన మట్టి కుండను ఉట్టిలో పెట్టి ఏర్పాటు చేసుకుంటారు. ఈ జన్మాష్టమి సందర్భంగా హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను జరుపుకుంటారు. పవిత్రమైన రోజున ఉపవాసం పాటించడం, భగవద్గీత శ్లోకాలు వినడం, పఠించడం, శ్రీకృష్ణుని కథలు వినడం ద్వారా భక్తులు శ్రీకృష్ణుని పట్ల తమ భక్తిని చాటుకుంటారు. శ్రీకృష్ణుని ఆలయాలను అందంగా అలంకరిస్తారు. శ్రీకృష్ణుడు, రాధ, గోపికలు వేషధారణలు చేసిన పిల్లలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి 12 గంటలకు కృష్ణుడు జననం అయిన తర్వాత ముందుగా శ్రీకృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న మొదలైన పదార్థాలని నివేదిస్తారు, హారతి ఇస్తారు. తర్వాత వాళ్ళ భక్తులు తమ ఉపవాసాలని విరమించుకుంటారు. ఈ కృష్ణ జన్మాష్టమిని ఉత్తర భారతదేశంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. దేవదేవుడైన మహావిష్ణువు కృష్ణావతారంలో శ్రీకృష్ణుడిగా జన్మించి ఎంతోమంది రాక్షసుల్ని సంహరించాడు. జయ విజయులను, కుబేరుని కుమారులైన నలకూబరులను, మనుగ్రీవునికి శాపవిమోచనం కలిగించాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే ఈ శ్లోకాన్ని ప్రతి యుగంలో, ప్రతి అవతారంలో నిజం చేసి చూపించాడు. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.